హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో యాజ్ ఎ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి అయితే మనకైతే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటీసులో ఏముందంటే ఆర్పిఎఫ్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అదే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరగాలి అనేది ఈ నోటీసులు అయితే క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇది వచ్చి మనకి సిబిటి టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రైల్వే బోర్డ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సిబిటి టెస్ట్ అనేది ఏ విధంగా ప్యాటర్న్ ఉండబోతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ఇదైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చి మనకి సిబిటి టెస్ట్. సో సిబిటి టెస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ అనేది మనకనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆర్ఆర్బి బోర్డు వల్ల అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సిబిటి టెస్ట్ అనేది ఏ లెవెల్ వరకు అంటే ఎస్ఐ పోస్టుకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్కి అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 10th లెవెల్ అయితే క్వశ్చన్స్ పేపర్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మన క్వశ్చన్ చూసుకుంటే టోటల్గా సబ్ ఇన్స్పెక్టర్ కానీ అదేవిధంగా కానిస్టేబుల్ కానీ 120 క్వశ్చన్స్ అయితే వేస్తారు. సో ఈ 120 క్వశ్చన్స్ కనమంటే 90 మినిట్స్ అనేది టైమింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 90 మినిట్స్ అంటే గంటన్నర టైమింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ గంటన్నరలో మనం అనేది 120 క్వశ్చన్స్ అనమాట ఫిలప్ చేయవలసి వస్తుంది. సో దీనికి సంబంధించి ఈ 120 క్వశ్చన్స్ సంబంధించి కొన్ని టాపిక్స్ మీద ఈ 120 క్వశ్చన్స్ అని ఇస్తారనేది దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనకైతే ఈ 120 క్వశ్చన్స్ అనేది ఏ టాపిక్ల పైన వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుండి అయితే 50 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా అర్థమెటిక్ నుండి 35 వస్తాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి అయితే 35 మార్క్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ ఆర్ఆర్బీ వాళ్ళు అయితే ఈ సిలబస్ ఉండబోతుందని కూడా ముందుగానే మనకు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో అర్థమెటిక్ నుండి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుండి కొన్ని టాపిక్స్ ఇచ్చారు. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి కూడా కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదే టాపిక్ నుండే మనకైతే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ టాపిక్స్ మనం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ అయినట్లయితే మనకు ఖచ్చితంగా అయితే ఈ సిబిటి టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం అయితే ఖచ్చితమైతే జరుగుతుంది. సో అవేంటి జనరల్ అవేర్నెస్ నుండి అయితే కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవేంటంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్పోర్ట్స్ అండ్ జనరల్ సైన్స్. దీంతో పాటు మనం కరెంట్ అఫైర్స్ బిఫోర్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా అనేది మనమైతే చదవవలసి వస్తుంది అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే అర్థమెటిక్లో ఏ టాపిక్స్ ఉంటే మనకు అర్థమెటిక్లో 35 మార్క్స్ అయితే 35 క్వశ్చన్స్ అయితే ఇవ్వబోతున్నారు కదా. సో ఏ టాపిక్ల మీద నుండి మనకు 35 క్వశ్చన్స్ రాబోతున్నాయి అంటే ఆల్రెడీ దీంట్లో అయితే మెన్షన్ చేశారు. క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్స్, అదేవిధంగా ఫ్రాక్షన్స్, ప్రమోషన్స్, యావరేజెస్ అండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్. సో ఆల్రెడీ దీంట్లో అయితే చాలా అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క టాపిక్స్ మనం నేర్చుకున్నట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయినట్లయితే మనం ఈజీగా అయితే సిబిటి టెస్ట్ని అయితే అటెండ్ చేయగలుగుతాం. అదేవిధంగా చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా దీని మీద కూడా కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డీకోడింగ్, కోడింగ్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్, అదేవిధంగా రిలేషన్షిప్, కొన్ని అయితే ఆల్రెడీ దీంట్లో మెన్షన్ చేశారు ఆల్రెడీ ఏ ఇస్తామనేది. సో దీన్ని ఖచ్చితంగా అయితే మనం ప్రిపేర్ అయితే మనకి దీంట్లో 120 క్వశ్చన్ ఈ 3 యొక్క జనరల్ అవేర్నెస్ అండ్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి అయితే మనకి 3 టాపిక్ల నుండి అయితే 120 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి టైమింగ్ ఎంత టైం ఇస్తారంటే గంటన్నర సేపు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం యొక్క సిబిటి టెస్ట్ని క్వాలిఫై అవ్వాలంటే మనకి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వస్తేనే మనకు క్వాలిఫై చేస్తారంటే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాలి. 120 క్వశ్చన్స్కి 35 మార్క్స్ 35% మార్క్స్ వస్తేనే క్వాలిఫై. అంటే 35 మార్క్స్ అంటే పర్సంటేజ్ అంటే 42 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ఎవరైతే కేటగిరీలో ఉంటారు క్యాండిడేట్స్ వాళ్ళకనమాట 30% వస్తే వాళ్ళు ఈ యొక్క 30% అంటే 120కి 30% ఎంత అంటే 36 మార్క్స్ వస్తే వాళ్ళు మాత్రం ఈ యొక్క సిబిటి టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది.
సో, దీనికి మనకి మెయిన్ ఏంటంటే, ఈ యొక్క ఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఫస్ట్ అనేది సీబీటీ టెస్ట్ అనేది మెయిన్ అనమాట. సో, దీంట్లో గాని మన స్కోర్ ఎక్కువగా తెచ్చుకుంటే, మనకు ఖచ్చితంగా పీఈటీ, పీఎంటీ అనేది స్కోర్ లెక్క చేయరు. సో, దీంట్లో అనేది స్కోర్ అనేది ఇది మెన్షన్ చేస్తారనమాట. ఈ యొక్క స్కోర్ బేస్ మీద మనకనేది ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, మీరందరూ కూడా ఈ సీబీటీ టెస్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ప్రిపేర్ అవ్వండి. సో, అదే విధంగా ఎవరైతే ఈ సీబీటీ టెస్ట్‌కైతే ఎలిజిబిలిటీ అవుతారో క్యాండిడేట్స్ సో, అవుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సిస్టమ్ గురించైతే మినిమమ్ నాలెడ్జ్ అయితే వాళ్ళకైతే ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన టైంలో, ఇన్ టైంలో 90 మినిట్స్‌లో 120 క్వెషన్స్ అనేవి ఫిలప్ చేయాలి కాబట్టి, సో, మనకంత టైం ఉండదు కాబట్టి మినిమమ్ మనకి సిస్టమ్ గురించి అనేది నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా ఇంకా స్పీడ్‌గా అనేది అటెంప్ట్ చేయగలుగుతాం. సో, ఈ విధంగా అయితే క్వెషన్ పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి. ఖచ్చితంగా మీరైతే జాబ్ సంపాదిస్తారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీబీటీ టెస్ట్ అనేది ఫస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ స్టేజ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఫోకస్ చేయండి. ఇది పాస్ అయితే నెక్స్ట్ మీరు పీఈటీ గాని, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ గాని ఎలిజిబిలిటీ అవుతారు. సో, ఫస్ట్ ఫోకస్ అనేది సీబీటీ టెస్ట్ మీద అయితే మీరు చేయవలసొస్తుంది. సో, మనకి సీబీటీ టెస్ట్‌లో అనమాట కట్ ఆఫ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే 1/3 అనమాట. ఎవరైతే 3 క్వెషన్స్ రాంగ్ ఆన్సర్స్ గనక మనం పెట్టినట్లయితే మనకనేది 1 మార్క్ అనేది మైనస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా క్వెషన్స్ ఫిల్ చేసేటప్పుడు మీకు తెలిసిన వాటిని ఫస్ట్ ఫిలప్ చేయాలి. తెలియని వాటిని లాస్ట్‌లో చూసుకొని మీరనేది ఫిలప్ చేయవలసొస్తుంది.